హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం లోకి సీజన్ 2లో 6th అండ్ ఫైనల్ ఎపిసోడ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్ ఎక్స్ప్లెనేషన్ మన ఛానల్లో అప్లోడ్ చేసాం. ఒకవేళ అవి మిస్ అయినట్టయితే డూ చెక్ దమ్ అవుట్. లోకి సిరీస్ సీజన్ 2 ఫినాలే చూశాక నాకు ఒక్కటే అనిపించింది, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లింగ్ ఎవర్ ఫ్రమ్ ద మార్వెల్ స్టూడియోస్. అంతే, ఇంకో మాట లేదు. ఆ డైలాగ్స్ ఎవడు రాశాడో కానీ కేవలం ఆ డైలాగ్స్ అండ్ టామ్ హిడిల్స్టన్ యాక్టింగ్, ఈ రెండే మొత్తం సిరీస్ని షోల్డర్స్ మీద క్యారీ చేసింది. టామ్ కూడా వన్ జెమ్ ఆఫ్ అన్ యాక్టర్. ఎక్కడ థార్ 1లో మొదలైన లోకి జర్నీ ఎక్కడ దాకా వచ్చింది అసలు? ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ మార్వెల్ క్యారెక్టర్కి కూడా ఇంత క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇవ్వలేదు. ఇట్స్ వన్ హెల్ ఆఫ్ ఎ జర్నీ అసలు. బేసికల్లీ లోకి టైం స్లిప్పింగ్ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటాడు ప్రీవియస్ ఎపిసోడ్ ఎండింగ్కి. సో మనోడు ఏ పాయింట్ ఆఫ్ టైంకైనా వెళ్ళగలడు. సో టెంపోరల్ లూమ్ మెల్ట్ అవ్వక ముందు, అంటే విక్టర్ టైమ్లీ స్పెగటిఫై అవ్వక ముందు టైంకి వెళ్తాడు. ఎలా లూమ్ మెల్ట్ అవ్వక ముందే లూమ్ని ఫిక్స్ చేయాలి అని నంబర్ ఆఫ్ టైమ్స్ డిఫరెంట్ నంబర్ ఆఫ్ మెథడ్స్లో ట్రై చేస్తాడు లోకి. ఇక్కడ ఈ పర్టికులర్ సీన్స్ కొన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ జరుగుద్ది అనమాట. ఎందుకంటే ఫెయిల్ అయిన ప్రతిసారి మళ్ళీ ట్రై చేయడానికి టైం స్లిప్ అవుతూ లోకి ఈ పాయింట్ ఆఫ్ టైంకి వస్తాడు, జస్ట్ లైక్ ఎడ్జ్ ఆఫ్ టుమారో మూవీలో టామ్ క్రూజ్ లాగా. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన డీటెయిల్ ఏంటి అంటే, ఇది వరకు తనకి టైం స్లిప్పింగ్ మీద కంట్రోల్ లేనప్పుడు తన సెల్ఫ్ని తాను చూసుకునేవాడు, పాస్ట్లో అయినా ఫ్యూచర్లో అయినా. బట్ ఎప్పుడైతే టైం స్లిప్పింగ్ మీద కంట్రోల్ వచ్చిందో అప్పుడు మాత్రం తను అనుకున్న ఎగ్జాక్ట్ టైం అండ్ ప్లేస్కి వెళ్ళగలడు. బట్ ఈసారి ఫిజికల్గా కాకుండా తన కాన్షియస్నెస్ మాత్రమే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న లోకి బాడీలోకి ట్రావెల్ అవుద్ది. ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే ఉండి ఎంత ఫాస్ట్గా వెళ్ళినా రేడియేషన్కి బలవడం తప్పదని చెప్పి పాస్ట్లో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ట్రై చేస్తాడు. వార్ రూమ్లో రవోనా, విక్టర్ టైమ్లీ అండ్ మిస్ మినిట్స్ మాట్లాడుకుంటున్న సీన్కి అది కూడా సరిపోలేదని చెప్పి తర్వాత విక్టర్ని ఫస్ట్ టైం టీవీకి తీసుకొచ్చి ఓబీకి పరిచయం చేసే పాయింట్ ఆఫ్ టైంకి వెళ్తాడు. విక్టర్ దగ్గర ఉన్న ప్రోటోటైప్ డివైస్ అండ్ త్రూపుట్ మల్టీప్లేయర్ కంబైన్ చేసే ప్రాసెస్ టైం టేకింగ్ అని తెలుసుకున్న లోకి దాని ఫంక్షనింగ్ అంటే దాని పనితీరు తెలుసుకోవాలనుకుంటాడు. అది తెలిస్తే లోకియే తయారు చేసేయగలడు కదా ఆ కాంబినేషన్ని. సో నాకు నేర్పిస్తే నేను దాన్ని ఫాస్ట్గా తయారు చేయడంలో హెల్ప్ చేసి లూమ్ మెల్ట్ అవ్వకుండా సేవ్ చేస్తానని లోకి అంటాడు. బట్ దానికోసం నీ క్వాంటమ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ అర్థం కావాలి, నువ్వు నేర్చుకోవడానికి డికేడ్స్ పట్టొచ్చు, సెంచరీస్ పట్టొచ్చు అని ఓబీ అంటాడు. నిజంగానే కొన్ని డికేడ్స్ అండ్ సెంచరీస్ పాటు టైం స్లిప్ అవుతూ ఆ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటాడు లోకి. ఈ సీన్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేసే ఉండరు అసలు. సో టైంకి ఆ మల్టీప్లేయర్ని ఫిక్స్ చేసి ఈసారి కొంచెం ఎర్లీగానే ట్రై చేస్తారు లోకి అండ్ టీమ్. ఇప్పుడు లోకికి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది టెంపోరల్ లూమ్ ఎలా వర్క్ అవుద్ది అని. బట్ మిగతా వాళ్ళకి తెలియదు కదా మనోడు ఇన్ని డికేడ్స్ పాటు ఉండి నేర్చుకున్నాడు అని. సో లోకి ఇచ్చే ఆన్సర్స్ విని వాళ్ళు షాక్లో ఉంటారు, ఈ నాలెడ్జ్ అంతా వీడికి ఎలా తెలుసు అబ్బా అని. ఈసారి మాత్రం త్రూపుట్ మల్టీప్లేయర్ని లూమ్కి ఫిక్స్ చేయడంలో సక్సెస్ అవుతారు. లోకి గైడ్ చేస్తూ ఉంటే విక్టర్ టైమ్లీ అతి కష్టం మీద వెళ్ళి మల్టీప్లేయర్ని ఫిక్స్ చేసి వస్తాడు. ఈ సీన్లో లోకి విక్టర్తో మల్టీప్లేయర్ని కింద పెట్టొద్దు అంటాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వీడియో మధ్యలో మాట్లాడుకుందాం. అది లూమ్కి ఇన్స్టాల్ చేసిన తర్వాత లూమ్ యొక్క రింగ్స్ ఎక్స్పాండ్ అయ్యి బ్రాంచ్డ్ టైమ్ లైన్స్ని ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. బట్ అప్పుడు కూడా ఓబీ సిస్టంలో రాంగ్ రీడింగ్స్ అని చూస్తాడు. అప్పుడు విక్టర్ టైమ్లీ చెప్తాడు, ఈ బ్రాంచెస్ అనేవి ఇన్ఫినిట్ టైమ్స్ మల్టిప్లై అవుతున్నాయని. 100, 1000, 10,000 బ్రాంచెస్ అని ఒక లెక్క ఉంటే దాన్ని బట్టి మనం లూమ్ కెపాసిటీని స్కేల్ చేయొచ్చు. బట్ ఇన్ఫినిట్ బ్రాంచెస్ అంటే అది వెలకట్టలేంది, ఏదైనా నంబర్ని 0తో డివైడ్ చేయడంతో సమానం, మనం చేయలేము, ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్తాడు. అప్పటి వరకు ఎక్సైట్ అయిన లోకి ఒక్కసారిగా మళ్ళీ డౌన్ అయిపోతాడు. అప్పుడు మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్కి వెళ్ళిపోతాడు. అంటే అసలు బ్రాంచెస్సే రాకుండా చూస్తే అన్న పాయింట్కి. అంటే ఆబ్వియస్లీ హీ హూ రిమైన్స్ బతుకున్న టైంకి హీ హూ రిమైన్స్ని చంపైపోతున్న సిల్వీని టెన్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఆపడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ బట్ సిల్వీని ఎప్పుడు కూడా ఆపలేకపోతాడు. సిల్వీ నిన్ను చంపడానికి వస్తున్నప్పుడు నువ్వెందుకు రియాక్ట్ అవ్వట్లేదు, వై డోంట్ యూ స్టాప్ హర్ అని లోకి హీ హూ రిమైన్స్ని అడుగుతాడు. ఈ మూమెంట్కి ఇలా ఎన్నిసార్లు వచ్చావని అప్పుడే ఆడియన్స్కి అండ్ సేమ్ టైం లోకికి కూడా రివీల్ అయ్యే ట్విస్ట్. ఇదంతా కూడా హీ హూ రిమైన్స్కి తెలిసే జరుగుతుంది అని. అఫ్కోర్స్ ఇలా జరగాలి అని దారి వేసింది కూడా అతనే కదా. అండ్ 4th ఎపిసోడ్లో మనం ఒక థియరీ డిస్కస్ చేసాం, గుర్తుందా మీకు? హీ హూ రిమైన్స్ టెంపోరల్ లూమ్ని ఒక ఫెయిల్ సేఫ్ మెకానిజం లాగా డిజైన్ చేశాడు. అంటే ఎప్పుడైతే బ్రాంచెస్ పెరిగి లూమ్ ఓవర్లోడ్ అయిందో ఈ ఫెయిల్ సేఫ్ మెకానిజం యాక్టివేట్ అవుద్ది. అప్పుడు సీక్రెట్ టైం లైన్ తప్ప మిగతా అన్ని బ్రాంచెస్ ఆటోమేటిక్గా ప్రూన్ అయిపోతాయి. అందుకే 5th ఎపిసోడ్లో బ్రాంచ్డ్ టైమ్ లైన్స్ అన్నీ స్పెగటిఫై అయిపోతాయి, దాంట్లో ఉన్న జనంతో సహా.
ఆ కారణంగానే వేరు బ్రాంచ్ టైమ్ లైన్స్కి చెందిన మోబియస్, B15, OB, కేసీ అందరూ కూడా వాళ్ళ బ్రాంచెస్తో పాటు వాళ్ళు కూడా డిసింటిగ్రేట్ అయిపోతారు. సేమ్ ఎగ్జాక్ట్ ఇదే విషయం ఈ ఎపిసోడ్లో హీ హూ రిమైన్స్ చెప్తాడు. ఈ ప్రాసెస్లో టీవీఏ కూడా డిస్ట్రాయ్ అవ్వడం కొలాటరల్ డ్యామేజ్, అది నేను మళ్ళీ ఈజీగా రీబిల్డ్ చేసేయగలను అంటాడు. ఈ పర్టికులర్ సీన్లోనే టైం స్లిప్పింగ్ కంట్రోల్ చేయడం వచ్చింది కదా, బట్ టైంని ఫ్రీజ్ చేయడం రాలేదా అని క్వశ్చన్ చేస్తాడు హీ హూ రిమైన్స్. అండ్ ముందు ఇంకో క్వశ్చన్ కూడా అడిగాడు కదా హీ హూ రిమైన్స్, ఈ పర్టికులర్ మూమెంట్కి ఎన్నిసార్లు వచ్చావు, మన మధ్య ఈ కాన్వర్జేషన్ ఎన్నిసార్లు జరిగింది అని. ఈ 2 క్వశ్చన్స్కి ఇక్కడ లోకి ఎట్ ఎ టైం ఆన్సర్ ఇస్తాడు. ఎలా అంటే ఫింగర్ రేజ్ చేసి సిల్వీ ఫ్రీజ్ అయ్యేలాగా చేస్తాడు. అండ్ వాట్ మేక్స్ యూ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ హ్యావింగ్ దిస్ కాన్వర్జేషన్ అని హీ హూ రిమైన్స్కే తిరిగి పనిచేస్తాడు. సో బేసికల్లీ ఇక్కడ ఏమైందంటే హీ హూ రిమైన్స్ క్వశ్చన్ వేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే లోపు ఆ పర్టికులర్ ఫ్యూ సెకండ్స్, ఆ ఫ్యూ మూమెంట్స్ ఏమైతే ఆ ఫ్యూ సెకండ్స్లో లోకి ఎన్నో హండ్రెడ్స్ అండ్ 1000 టైమ్స్ టైం స్లిప్ పై నేర్చుకుని ఉండొచ్చు టైంని ఫ్రీజ్ చేయడం. వీడియో స్టార్టింగ్లో గుర్తుపెట్టుకోమన్నా కదా ఒక పాయింట్, లోకి విక్టర్తో అంటాడు మల్టీప్లేయర్ని కింద పెట్టొద్దు, అది దొర్లుకుంటా పోతుంది అని. ఈ సీన్ని ముందు జరిగినట్టు ఎక్కడా చూపించలేదు మనకి, బట్ లోకి అది ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే తప్ప విక్టర్తో అంత ఖచ్చితంగా ఆ చిన్న డీటెయిల్ని చెప్పడు కదా. ఏదైనా విషయం నేర్చుకోవడానికి కానీ ఏదైనా విషయం ఖచ్చితంగా అలానే జరుగుద్దని తెలుసుకోవడానికి లోకి కొన్ని హండ్రెడ్స్ అండ్ 1000s టైమ్స్ టైం స్లిప్ అయ్యి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాడు అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంకో డీటెయిల్, హీ హూ రిమైన్స్ టైం స్లిప్పింగ్ గురించి, టైం ఫ్రీజింగ్ గురించి లోకిని అడిగాడంటే ఆ ఎబిలిటీ లోకికి అతనే ఇచ్చుండాలి. సిల్వీని కాసేపు పక్కన పెట్టి వీళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటారనమాట. బ్రాంచెస్ ఉన్నా సరే నీ వేరియంట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కనిపెట్టి ఆపుదామని అంటాడు లోకి. చాలా మంది ఉన్నారు, మనం వాళ్ళని ఆపలేము ఎంత ట్రై చేసినా. నేను రాసిన ఈ ఈక్వేషన్కి రిజల్ట్ ఎప్పుడూ ఇలానే ఉంటుంది, సేమ్గా చుట్టూ తిరిగి మళ్ళీ ఎక్కడికే వస్తామని హీ హూ రిమైన్స్ చెప్తాడు. దానికి బదులుగా అయితే నేను ఈ ఈక్వేషన్ని మారుస్తా అని లోకి అంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ మార్చిన ఈక్వేషనే మనం ఈ ఎపిసోడ్ ఎండింగ్లో చూసిన న్యూ వర్షన్ ఆఫ్ టీవీ అన్నమాట. ఇక్కడ హీ హూ రిమైన్స్ లోకిని ఇంకో ట్రికీ క్వశ్చన్ కూడా అడుగుతాడు. లూమ్ని బ్రేక్ చేస్తే నీ ఫ్రెండ్స్ నీతో ఉండరు కదా, మరి పర్లేదా అని. దానికి లోకి రిప్లై ఏం ఇవ్వకుండా సైలెంట్గా ఉంటాడు. బికాస్ ఆల్రెడీ 5th ఎపిసోడ్లో చూసాం, లూమ్ మెల్ట్ అయ్యాక టీవీలో అప్పటి వరకు ఉన్న లోకి ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ బ్రాంచ్ టైమ్ లైన్స్కి వెళ్ళిపోయారు. వాళ్ళ లైఫ్స్ రీసెట్ అయిపోయినాయి. ఎవరు లోకిని గుర్తుపట్టలేదు. మనోడు ఒంటరివాడు అయిపోయాడు. తన ఫ్రెండ్స్ కోసమే ఇదంతా చేశాడు. మరి లూమ్ బ్రేక్ అయితే ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామని హీ హూ రిమైన్స్ అడిగినప్పుడు లోకి దగ్గర సమాధానం ఉండదు. కష్టంగా ఉన్నా నేను టఫ్ చాయిసెస్ తీసుకున్నాను, అందుకే నాకు ఎండ్ ఆఫ్ టైంలో ఈ పెద్ద చైర్ అంటాడు హీ హూ రిమైన్స్. ఈ డైలాగ్ విన్నాక థానోస్ చెప్పిన డైలాగ్ గుర్తొచ్చింది, హార్డెస్ట్ చాయిసెస్ రిక్వైర్ స్ట్రాంగెస్ట్ విల్స్ అని ఉంటుందిగా అది. ఈ అన్ని క్వశ్చన్స్ హీ హూ రిమైన్స్ అడిగేసరికి లోకి అసలు తన పర్పస్ ఏంటని డైలమాకి వచ్చేస్తాడు. అప్పుడే సీజన్ 1లో లాస్ట్ ఎపిసోడ్ అయిన గ్లోరియస్ పర్పస్ సీన్కి వెళ్తాడు, మోబియస్ ఇంట్రాగేషన్ సీన్కి. అక్కడే కదా మొత్తం అంతా మొదలైంది. బ్యాక్ టు స్టార్ట్ పాయింట్కి వచ్చేస్తాడు. మోబియస్ కూడా ఒక చిన్న స్టోరీ చెప్తాడు. ఒక చిన్న పిల్లాడిని ప్రూన్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, అప్పుడు నేను ప్రూన్ చేయలేకపోయాను, బట్ నా ఫ్రెండ్ రవోనా రెన్స్లేయర్ చేసింది. ఆ పిల్లోడు రేపన్న తర్వాత 5000 పీపుల్ చనిపోవడానికి కారణం అవుతాడు. సో చిన్నపిల్లాడని చంపకుండా ఉండి 5000 మంది బలవడానికి కారణం అవ్వాలా, లేకపోతే ఆ కుర్రోడిని చంపి 5000 మందిని కాపాడాలా? ఈ రెండిట్లో దేంట్లోని కంఫర్ట్ ఉండదు, రెండిట్లోని బర్డెన్ ఉంటుంది. యూ హ్యావ్ టు చూజ్ యువర్ బర్డెన్ అంటాడు. అండ్ ఇంకో విషయం కూడా చెప్తాడు, మోస్ట్ పర్పస్ ఈజ్ మోర్ బర్డెన్ దాన్ యువర్ గ్లోరీ అని. అంటే నీ పదవి, నీ గ్లోరీ, నీ ప్రెస్టేజ్ కన్నా నీ పర్పసే ఎక్కువ బర్డెన్ ఉంటుంది యూజువల్గా అని. అసలు ఈ ఎపిసోడ్కి డైలాగ్స్ ఎవడు రాసాడో కానీ దీనమ్మ తోపు అసలు. ఎపిసోడ్ 5లో క్లైమాక్స్లో అందరూ స్పెగిడిఫై అయిపోతారు కదా లూమ్ మెల్ట్ అయిపోవడం వల్ల. ఆ పాయింట్ ఆఫ్ టైంకి వెళ్ళి సిల్వీతో మాట్లాడతాడు టైంని ఫ్రీజ్ చేసి. సిల్వీకి కూడా అర్థం అవుతుంది సిచ్యువేషన్. అయితే బ్రాంచెస్ ఇలా అవ్వకుండా ఉండాలంటే లూమ్ మెల్ట్ అవ్వకూడదు, అలా అవ్వకూడదంటే ఓవర్లోడ్ అవ్వకూడదు, అది అవ్వకూడదంటే బ్రాంచెస్ కంట్రోల్లో ఉండాలి, అది ఉండాలంటే హీ హూ రిమైన్స్ బ్రతికి ఉండాలి, అలా ఉండాలంటే నువ్వు నన్ను చంపాలి అయితే అని సిల్వీ అర్థం చేసుకుంటుంది. బట్ లోకిని ఒక విషయం అడుగుద్ది అన్నమాట. ఒకవేళ మల్టీవర్సల్ వార్ జరిగిన డ్యామేజ్ అండ్ డిస్ట్రక్షన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అంతా సింగిల్ సీక్రెట్ టైమ్ లైన్గా మెయింటైన్ అయినా కూడా డ్యామేజ్ అండ్ డిస్ట్రక్షన్ ఉంటుంది. బికాస్ అంతా సీక్రెట్గా ఉండాలంటే మిగతా బ్రాంచెస్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేసేస్తున్నారు కదా. సో రెండిట్లో డిస్ట్రక్షన్ ఉంది. సో ఇందాక మోబియస్ చెప్పినట్టు ఈ 2 డెసిషన్లలో కూడా బర్డెన్ ఉంది. ఏది కంఫర్టబుల్ కాదు. హీ హ్యావ్ టు చూజ్ విచ్ బర్డెన్, ఏ బర్డెన్ కావాలని లోకి చూజ్ చేసుకోవాలి అంతే. ఇక్కడ పాయింట్ టు యాడ్ ఏంటంటే టీవీఏ అండ్ టెంపోరల్ లూమ్ అన్నీ కరెక్ట్ మెయింటైన్ అయితే
అట్లీస్ట్ సీక్రెట్ టైం లైన్ అయినా ఉంటుంది. బట్ మల్టీవర్సల్ వార్ జరిగితే సీక్రెట్ టైం లైన్ కూడా ఉండదని ముందు కన్వర్జేషన్లో హీ హూ రిమైన్స్ చెప్తాడు లోకీకి. బట్ ఈ పాయింట్ సిల్వీకి తెలియదుగా వీళ్ళ మధ్య జరిగిన కాన్వర్జేషన్. మనం ఏదైనా చేసే ముందు క్లోజ్ పీపుల్తో మాట్లాడి ఒపీనియన్ తీసుకుంటాం కదా, అలానే లోకి కూడా చివరిగా తాను అనుకునేదే చేసే ముందు మోబియస్ అండ్ సిల్వీతో మాట్లాడి ఉండొచ్చు. విక్టర్ టైమ్లీ త్రూపుట్ మల్టీప్లేయర్ పెట్టినా సరే ఏం చేంజ్ రాదు కదా. ఫైనల్గా ఆ పాయింట్ ఆఫ్ టైంకి టైం స్లిప్ అయి వస్తాడు. నెక్స్ట్ కమ్స్ ద ఎపిక్ మూమెంట్ ఆఫ్ ఆల్ టైమ్ అన్నమాట. స్వయంగా లోకియే టెంపోరల్ లూమ్ దగ్గరికి వెళ్ళి లూమ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. మరి సూట్ లేకుండా వెళ్ళాడు, ఆ రేడియేషన్కి ఏజ్ అయిపోతారు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే యాజ్ గార్డియన్ గాడ్స్ ఏజ్ పెరిగే కొద్దీ పవర్ఫుల్ అవుతూనే ఉంటారు. దే విల్ బీ గ్రోయింగ్ స్ట్రాంగర్ ఓవర్ టైమ్. ఆ రిప్రజెంటేషన్ని కాన్స్టెంట్గా పెరుగుతున్న లోకి హార్న్స్ ద్వారా విజువల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు మనకి. ఇక్కడ కనిపించే ఒక్కో షాట్ ఒక్కో ఫ్రేమ్ ఆర్ట్ వర్క్స్ లాగా ఉన్నాయి. ద మోస్ట్ కామిక్ యాక్యురేట్ షిట్ ఐవ్ సీన్ ఫ్రమ్ అ మార్వెల్ మూవీ ఆర్ టీవీ షో ఇన్ ఎ వైల్ అన్నమాట. లూమ్ని డిస్ట్రాయ్ చేసేసాడు కాబట్టి బ్రాంచెస్ అన్ని చనిపోతూ ఉంటాయి. ఆ చనిపోతున్న బ్రాంచెస్ని ఒక్కొక్కటిగా పట్టుకుంటూ అడుగు మీద అడుగు వేసుకుంటూ హీ హూ రిమైన్స్ థ్రోన్ దగ్గరికి వెళ్ళడాన్ని చూపిస్తారు. లోకి తీసుకున్న బరువు బాధ్యతని చూపించారు ఇక్కడ. ద బర్డెన్ హీ చోస్. ప్రతి టైం లైన్ గ్రీన్గా గ్లో అవుతూ ఉంటుందిగా లోకి పట్టుకున్నప్పుడు. ప్రతి బ్రాంచ్ ప్రతి రియాలిటీని ఫీల్ అవుతూ ఉంటాడు. హీ కెన్ ఫీల్ ఎవ్రీథింగ్, హీ కెన్ సీ ఎవ్రీథింగ్. ఫైనల్లీ హీ హ్యాస్ బికేమ్ అల్టిమేట్ గాడ్ ఆఫ్ స్టోరీస్. మీరు అబ్జర్వ్ చేస్తే లోకి థ్రోన్ మీద కూర్చున్నాక టైం లైన్స్ అన్నీ సర్కిల్గా ఉండవు, ఒక చెట్టు షేప్లో ఉంటాయి. యాక్చువల్లీ ఇది నార్స్ మైథాలజీలో ట్రీ ఆఫ్ లైఫ్ని డెపిక్ట్ చేసేలాగా తీశారు ఈ షాట్. సీక్రెట్ టైం లైన్ సర్క్యులర్గా ఒక లూప్ లాగుంటే లోకి మార్చిన ఈ ఈక్వేషన్తో దాని షేప్ సర్కిల్ నుండి ఒక బ్రాంచ్ ట్రీగా చేంజ్ అవుద్ది. లోకి ఏమీ టీవీ అని క్రియేట్ చేయలేదు, కానీ హీ రీరోట్ ద ఈక్వేషన్, హీ రీరోట్ ద స్టోరీ. ఈ విధంగా ఒక కొత్త వర్షన్ ఆఫ్ టీవీ అని రీక్రియేట్ చేశాడు. అయినో అందరికీ దీంట్లో చాలా సీరియస్ డౌట్స్ ఉన్నాయి ఇంకా అని. నెక్స్ట్ సీజన్ 2 ఎండింగ్ ఎక్స్ప్లెయిన్ అని ఇంకొక వీడియో చేయబోతున్నాం. దాంట్లో మీ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసుకుంటూ ఆన్సర్స్ చేస్తాము. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్ గైస్. ఎపిసోడ్ చూసి ఇంతసేపు అయినా కూడా నాకు ఇంకా మైండ్లో లోకి వాక్కే నడుస్తూ ఉంది. వాటర్ రాయల్ వాక్ మ్యాన్, గూస్ బంప్స్, అసలు మతిపోయింది అంతే. ఇదయ్యా మార్వెల్ అసలు రూపం. ఇలాంటిది కదా కావాల్సింది, ఇవి కదా థియేటర్లో రిలీజ్ చేయాల్సింది. ఎవరిని అడిగి చేస్తున్నారా మార్వెల్స్ ఇవి అవి, ఎందుకురా మాకు ఇవన్నీ. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @movielunaticss. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.